1990 సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మరి చాలా వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మండలికి మరి కల్వకుంట్ల కవిత గారు రావడం ఒక విశేషం అయితే, ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా సభ్యులకు అవకాశం ఇవ్వాలి, 20 రోజుల పైగా మరి ఈ శాసనసభ సమావేశాలు జరగాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మాత్రం టోటల్ సెషన్ కూడా మరి బాయ్కాట్ చేశారు. ఈ టోటల్గా ఈ సెషన్లో మేము పాల్గొనబోమని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వం అయితే ఈ శాసనసభ సమావేశాలు ఒక వారం పాటు కూడా నిర్వహించేందుకు మరి ఇప్పటికే బీఏసీలో నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి రెండో రోజు ఫస్ట్ అవర్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా బాయ్కాట్ చేయడం అయితే మొత్తానికి ఈ సంచలనంగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మనం ఈరోజు చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, టీసాట్ CEO. మరి ఆయనతో మాట్లాడదాం. ముందుగా అదే క్రమంలో నారా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా వేణుగోపాల్ గారు, అలాగే విజయ్ నారా గారు, ఇద్దరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వేణుగోపాల్ గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు? మొత్తానికి సభ నడవాలి, ఎక్కువ రోజులు సమయం ఇవ్వాలని చెప్పి, శాసనసభను నడపాలని చెప్పి కూడా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు కేటీఆర్ అందరు కూడా అడిగారు. మరి మొన్న మొదటి రోజునేమో కేసీఆర్ వచ్చారు, ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మాత్రమే ఆయన ఉన్నారు, మరి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయారు. ఇదే క్రమంలో మరి ఈరోజు మరి 2 రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభమైన రెండో రోజు సభ ఈ బాయ్కాట్ చేయడాన్ని, బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ఒకటి, ప్రజా సమస్యలు నిజంగానే ఏదైనా చర్చ చేయాలి అంటే అది అసెంబ్లీ వేదిక అందరికీ కరెక్ట్, అన్ని రాజకీయ పార్టీలకు, ప్రధానంగా ఇక ప్రతిపక్ష పార్టీకి ఒక అవకాశం అది అసెంబ్లీలో చర్చించడానికి. ఇప్పుడు ప్రభుత్వము పదే మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్షమే డిమాండ్ చేయాలి, కానీ ఇక్కడ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ఆ సభలోకి రావాలి, చర్చించాలి ప్రతి అంశం పైన. వారికి ఎటువంటి భంగం కలగకుండా, అగౌరవం జరగకుండా చూసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. సో అటువంటి సమయంలో ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీ కానీ ఉపయోగించుకోకుండా బైకాట్ చేయడం అనేది, వాకౌట్ చేసి పెట్టుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. వారికి కరెక్ట్ కాదు, వారి పార్టీకి కరెక్ట్ కాదు, వారికి కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనుకున్నప్పుడు సభా వేదికగా మంచి అవకాశం అది. మరి వారు ఉపయోగించుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? ఇలా ప్రభుత్వం ఆల్రెడీ సభ ఇంకా కొనసాగుతూనే ఉంది. సభలో ఇలా ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేస్తూ, పథకం పేరు మారుస్తూ, మ్యాచింగ్ గ్రాంట్స్ సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి 90% నిధులు భరించాల్సి ఉండే, కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వము 10%. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము దాన్ని సవరణ చేస్తూ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి, కేంద్ర ప్రభుత్వము 60% ఇస్తుందని చెప్పి ఇవాళ ఒక బిల్ పెట్టి దాన్ని పాస్ చేసి రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వము గ్రామీణ అత్యంత పేదలకు ఉపయోగపడే పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అటువంటి అంశం ఇలా అసెంబ్లీలో చర్చకెట్టి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి, ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి చర్చ నడుస్తున్న సందర్భంలో ఈ చర్చ చేయకుండా వాళ్ళు బైకాట్ చేసినంటే ఈ చర్చలో వాళ్ళకు ఇష్టం లేదు. ఈ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఏమంటుందో, కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన ఎట్లాంటి సభలో ఉంటే దీన్ని ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సభ బయట ఉంటే దీని గురించి చర్చ చేయకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పి వాళ్ళు వాకౌట్ చేసి బైకాట్ చేసి వెళ్ళిపోయింది. ఇది మరి నిజంగా వాళ్ళకి పేదల పట్ల వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉంటే సభలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది చేయకుండా ఇలా చర్చకు ఉంది, షార్ట్ డిస్కషన్ ఉందని కూడా చెప్పిన తర్వాత ఇవాళ పోయిరంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇక ఎట్లాగో ఇరిగేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే పురుగు. మీరు నిజంగా పదే ఏదేదో మాట్లాడుతున్నారు కదా కృష్ణానది జలాల మీద, చర్చిద్దాం రండి, సభలో చర్చిద్దాం. ప్రతిపక్ష నాయకుడు గారిని, కేసీఆర్ గారిని కూడా రమ్మని చెప్పి ఆహ్వానించారు. సభకు రమ్మని ఎవరు నిజంగా వాస్తవానికి సభ సమావేశం జరిగినప్పుడు
అందరికి రైట్, ప్రతి సభ్యునికి రైట్ సభలో వచ్చి మాట్లాడడానికి, ఎవరు ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు. సభ ప్రారంభిస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చర్చించాల్సిందే. ఇవాళ కేసీఆర్ గారిని పదే పదే ఆహ్వానిస్తున్నారు, బయట నుంచి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో పెట్టి ప్రజెంటేషన్ ఇస్తూ ఇవన్నీ ఆహ్వానిస్తుంటే కూడా ఇలా ఉన్న సభ్యులు కూడా వారు చర్చ చేయకుండా పారిపోయినారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళకి నిజంగా ఒక ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర అంటే ఎవరో ఇయ్యలే, అది ప్రజలే ఇచ్చారు. చాలా బాధ్యత గల హక్కు వాళ్ళకు, ప్రజలు ఇచ్చారు ఆ హక్కును కూడా. ఇలా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అంటే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు 67 సీట్లు ఇచ్చి వాళ్ళకు మంచి స్థానాలు కూడా ఇచ్చారు. వీళ్ళన్నీ చర్చించకుండా వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పించుకొని పోతామంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడే రాడు, సభకు ఒక రోజు వచ్చిపోతాడు, మళ్ళీ తర్వాత రాడు. ఇప్పుడు ఆయనకు ఆ బాధ్యత నుంచి విస్మరించి వారు బయటికి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు గతంలో మనం అసెంబ్లీ జరిగినప్పుడు చూసినాం, గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు ప్రతిసారి సస్పెండ్ చేసేది సభ్యులను. ఈసారి సస్పెండ్ లేవండి, వీళ్ళు సస్పెండ్ చేసే ప్రసక్తే లేదు ప్రజాప్రభుత్వం అని చెప్పి ఇలా డిసైడ్ అయిపోయింది. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, సస్పెండ్ చేసినా ఇప్పటివరకు సభలో ఎప్పుడైనా సస్పెండ్ అనేది లేదు. ఎంతసేపున వీళ్ళు మాట్లాడకుండా వాకౌట్ చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఇలా సభలో స్పీకర్ గారు కానీ చాలా డెమోక్రటిక్గా సభ నడుపుతున్నారు. స్పీకర్ గారు ఎవరిని ఏ సభ్యుని సస్పెండ్ చేయట్లేదు, మీరు చర్చించండి అని అవకాశాలు ఇస్తున్నారు. ఇలా మీరు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పుకునే బురదల్లే ప్రయత్నం చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, సభను చూస్తున్నారు, ఎవరు ఎట్లా నడుపుతారు. గతంలో 10 ఏళ్ళు సభను ఎట్లా నడిపారు? అనార్థ వేటు కూడా వేసారు గతంలో 2 సభ్యుల పైన. సంపత్ కుమార్ జస్ట్ ఇట్లా లేచారు అంతే, ఇట్లా లేవగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, సంపత్ గారిని మీద అనార్థ వేటేసారు. అట్లాంటి దారుణమైన దాఖలాలు కూడా గత ప్రభుత్వంలో ఉన్నవి, కానీ ఈ ప్రభుత్వంలో లేవు. చర్చ చేయండి అని ప్రభుత్వమే ఒకవైపు ఆహ్వానిస్తుంటే ఇవాళ వీళ్ళు మరి ఎందుకు వెళ్ళిరో ఏంటో మరి వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి తప్ప బయటకు పోయి ఏది పడితే అది మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. ఇలా చూస్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు జస్ట్ ఇట్లా 1 అవర్ వచ్చి ఇట్లా కూర్చుంటే కూడా ఆయన గౌరవం ఇచ్చి ఆయన దగ్గరికి ఆయన పోడియం దగ్గరికి వెళ్ళి ఎలా ఉండరు, మీరు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గర ఆయన పోడియంలో కూర్చున్నారు. సో ఇంత గౌరవంగా చూసుకున్నప్పుడు, ఒక ప్రధాన ప్రతిపక్ష ఆయన చూసుకుంటున్నప్పుడు మీరు సభలో ఉండండి, చర్చించండి, మీకు మంచి టీం ఉన్నది, మీరు ఆ టీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని కూడా అడుగుతుంటే ఇలా ఇట్లా దారుణంగా వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవడం అనేది, ఇది వెళ్ళిపోవడం కాదు పారిపోవడం అంటారు, ఇది పారిపోవడమే అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే వేణు గారు, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. బిఫోర్ మన సీనియర్ జర్నలిస్టు విజయ్ నారా గారితో మాట్లాడే ముందు, మొన్న ఆయన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ఒక సాంప్రదాయం అయితే చాలా బాగా అందరినీ ఆకర్షించింది, ఒక కొత్త సాంప్రదాయం మొదలవుతుందని అందరూ భావించారు. సో ఆయన సభలకు ఎంటర్ అవుతున్న క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ నిల్చోవడం కావచ్చు, అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఆప్యాయంగా మరి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, తర్వాత నమస్కారం చేసుకోవడము, కుశల ప్రశ్నలు వేసుకోవడం, ఇదంతా బాగా అనిపించింది. కానీ నిన్న ప్రజాభవన్లో ఆ పీపీటీ జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మరి కొంత మరి కేసీఆర్ ఇక ఈరోజు మరి అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అదే అనుకోవచ్చా? ఈ పరిణామాలు అంటే మొన్ననేమో మీరు రావాలి, మీ అనుభవాలు రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న పీపీటీ దాంట్లో మాట్లాడిన దాంట్లో కసబ్తో పోల్చడము, ఉరిదీయాలనడం, వీటన్నిటి పట్ల మరి ఆయన వయసులో పెద్దోడు కనుక కొంత ఈ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే అనుకోవచ్చా? దీని పట్ల ఏం చెప్తారు? ఒకటండి, నిన్న పీపీటీ జరిగిన సందర్భంలో కసబుతో పోల్చలే. మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఆ సభలో పీపీటీలో ఉన్నా. వాళ్ళు ఏంటంటే తప్పులు చేసిన వారికి ఇంటర్నెట్ శిక్షలు వేయాలని ఒక డిమాండ్ బయట నుంచి వస్తుంది. మీరు ఊరికనే ఎప్పుడు కేసీఆర్ గారి మీద చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మీరు శిక్ష వేయట్లేదు, ఆయన జైల్లో వేయట్లేదు అంటే అనేవాళ్ళు అంటున్నారు. అట్లా కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాము. కసబు AK-47తో ఇంతమందిని చంపినా మనం కళ్ళారా చూసినా కానీ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారణ జరిపి మీరు మీకు ఎందుకు జరిగింది సంఘటన ఆయన అడిగిన తర్వాతనే ఇలా ఉరి తీయడం జరిగింది అని చెప్పారు. అది కళ్ళకు సాక్ష్యం కదా. సో ఇట్లాంటివి ఉంటాయి ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి కసబు లాంటికే మనం ఉరి తీయడానికి ఇంత సమయం పట్టింది. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ, తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు రావడానికి
ఇవాళ పంపులు లిఫ్టులు పెరిగిపోయినాయి, హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ ఖర్చు అంతా కూడా పెరిగిపోయింది. అదే తుమ్మిడేటి నుంచి తెస్తే మొత్తం కూడా గ్రావిటీ ద్వారా కాలువలు మట్టి తీసి కాలువల ద్వారా వచ్చేది, ఖర్చు తగ్గేది, ఎక్కువ నీటి మంచిగా రైతులకు ఉపయోగపడేది. ఈ మేడిగడ్డకు తీయడం వల్ల ఇంత ఖర్చు పెరిగిపోయింది. ఇంత తప్పులు చేసిన వారిని శిక్షించినా ఉరిదీసినా తప్పు లేదు అని అన్నారు. తీయాలని చెప్పలే, ఇంత తప్పు చేసిన వాళ్ళని ఉరిదీసినా తప్పు లేదు. సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే అది జూరాల నుంచి ఇస్తే మళ్ళీ అది శ్రీశైలం సోపు తెస్తే జూరాల నుంచి అయితే 3 స్టేజీల్లో నీళ్లు రంగారెడ్డి వరకు పోయేది. ఇవాళ శ్రీశైలం నుంచి అయితే 5 స్టేజీల దాకా తీసుకురావాల్సింది. దీనికి కూడా పంపులు లిఫ్టులు ఎలక్ట్రిక్ ఖర్చు పెరిగిపోయినది. సో ఇదంతా కూడా మొత్తం బడ్జెట్ ఎస్టిమేషన్ పెరిగిపోయింది. ఈ ఎస్టిమేషన్ పెరిగిపోవడం వల్ల మళ్ళీ అది లాభం కూడా లేదు. ప్రజలకు లాభం రైతులకు చేసినట్టే అది కాళేశ్వరం పరిస్థితి అట్లా ఉన్నది. ఇవాళ ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించి కిందికి తేవడం వల్ల ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ చేశారు. ఇన్ని ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ లేకుండా జూరాల నుంచే నీళ్లు తీసుకెళ్తే మనకు వచ్చిన నీళ్ళని కూడా అప్పర్ కృష్ణ నుంచి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉండే. ఇన్ని తప్పులు చేసినప్పుడు ఉరి తీసినా తప్పు లేదు. హరీష్ రావు గారినైనా కేసీఆర్ గారైనా వీళ్ళే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఉరి తీసినా తప్పు లేదు అన్నారు. ఓకే, ఏమన్నా ముఖ్యమంత్రి గారు తీస్తారండి? సో తప్పులు జరిగినప్పుడు విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ఏదైనా ఆ విచారణ తప్పు లేదు అని అన్నారు. సో కసబ్ లాంటి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లా జరిగింది, అది కూడా చాలా ఏళ్ల తర్వాత కసబ్ గురి శిక్ష పడ్డది అని చెప్పారు. ఇందులో ఏం తప్పు ఉన్నది? ఓకే వేణు గారు, ఇప్పుడు కవిత మండలికి రావడం, ఆమె గతంలోనే రాజీనామా చేసిందని మరి మనకు తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్లోనే చేశాను, సో మండలి చైర్మన్ ఫార్మాట్లోనే చేశాను నేను అని ఆమె గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మండలి పదవి కూడా, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. మరొకసారి కూడా ఆమె మండలికి రావడము, తర్వాత ఆమె 4th రోజు నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేసే రోజు నాకు మాట్లాడాలనే అవకాశం ఇవ్వాలనడం, అదే క్రమంలో మరి కేసీఆర్ను ఉరిదీస్తానని అన్న కామెంట్స్ కూడా ఆమె రేవంత్ రెడ్డిని కూడా 2 సార్లు ఉరిదీయాలని మాట్లాడడం, నా రక్తం సలసల మరిగిపోతుంది అనడం, దీని పట్ల ఏం చెప్తారు? ఒకటి, కవిత గారు ఏం మాట్లాడారో నేను వినలేదు. వాస్తవానికి ఆమె కౌన్సిల్కి వచ్చిపోయింది మాత్రం తెలుసు నాకు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసారు, ఎట్లా చేసారు అనేది ప్రభుత్వంలో ఉన్నవారు ఖచ్చితంగా డాక్యుమెంట్తో సహా ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి ప్రభుత్వం తరఫున పెద్దలు మాట్లాడారు. సో కవిత గారు తన తండ్రిని ఎవరైనా ఉరిదీసినా తప్పు లేదంటే ఆమెకు ఏమైనా కొంత బాధ కలగవచ్చు. అది ఆమె ఇష్టం, ఆ వ్యక్తిగత ఇష్టం. కానీ వాళ్ళ తండ్రి గారు చేసిన తప్పులు మరి చిన్నగా లేవు కదా. మరి ఆ తప్పులు చేసిన వారిని ఉరిదీసినా తప్పు లేదనక తప్పదు కదా. సో ఆమెనే కవిత గారే చెప్తున్నారు, పాలమూరు రంగారెడ్డిలో మీరు తట్టడి మట్టి ఏం చేయలేదు, ఏం చేయకుండానే మీరు ఇది చేశారని చెప్పి ఒకటే పంపు మీరు రన్ చేసారు, అది కూడా ఆగిపోయింది, మళ్ళీ ఒకటే రోజుకు బంద్ చేశారని చెప్పి ఆమెనే క్షేత్రస్థాయి పర్యటన చేసింది కదా కవిత గారు. కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మీరు ఏదుల నుంచి పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు సంబంధించి అక్కడ బ్లాస్టింగ్ అంటే రాక్ను బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ కలవకుర్తి ఎత్తిపోతల పలిగిపోయింది. ఇది దీనికి కారణం హరీష్ రావు గారు అని చెప్పారు. ఒక ప్రాజెక్టును మీరు కట్టాలనుకున్నప్పుడు ఇంకో ప్రాజెక్టును క్రాక్లు వచ్చి పలిగే విధంగా చేసినట్టే ఇవన్నీ తప్పులు కావా? ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడ కడితే ఏది ఇబ్బంది ఉండదు ప్రాజెక్ట్ కానీ ఆలోచన చేయాలి కదా. మీరు కట్టేది కాకుండా కూలగొట్టిపోయింది ప్రాజెక్టు. 37,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు ఎక్కడ కూడా ఏది దిక్కు దివానం ఏమీ లేదు ప్రాజెక్టులు. మీరు అనవసరంగా కిందికి తెచ్చారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సో కవిత గారు ఎట్లా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు, రోజుకు ఇప్పుడు ఎట్లాగో హరీష్ రావు గారు ఏం చేశారు, ఎన్ని తప్పులు చేశారు రోజు కొట్టు ఆమె ట్విట్టర్లో పెడుతూనే ఉంది, బహిరంగంగా మాట్లాడుతూనే ఉంది. దీనికి కారణం కూడా జూరాల నుంచి శ్రీశైలం సోసుకు రావడానికి హరీష్ రావే కారణం అని చెప్పి ఆమె బహిరంగంగా చెప్పింది. ఇది తప్పు అని కూడా ఆమె కూడా చెప్తున్నది. మరి ఆమెనే తప్పు అని చెప్పిన తర్వాత మరి వాళ్ళు ఉరిదీస్తే తప్ప అనడంలో తప్ప. సో ఇవన్నీ కూడా చట్టపరంగా జరుగుతాయి. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ఎందుకు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు తోలు తీస్తానన్నాడు. ఇక తోలు తీస్తానప్పుడు మరి ఇతరులు కూడా తోలు తీస్తాను ఇతరులు మేము మాట్లాడారా? సిద్ధకు సీరు కడతా అన్నాను. ఆయన తోలు తీసేది లేదు, ఇక్కడ సిద్ధకు సీరు కట్టేది లేదు. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు ఇతర వాళ్ళు మాట్లాడక తప్పదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి వాళ్ళ నుంచి యాక్షన్ వస్తుంది, ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది. వాళ్ళు ఒక్కటంటే ఇక్కడ 2 అంటారు.
వాళ్ళు కబడ్డీ ఆడితే ఇక్కడ మేము ఇక్కడ షటిల్ ఆడుకుంటే ఏం కూర్చోరు. సో రెండు జరుగుతాయి. సో కాబట్టి ఇలా సభలోకి చర్చించకుండా సభ నుంచి బైకాట్ చేసిపోవడం అనేది ఇది సరైనది కాదు. వాళ్ళు తిరిగి ఆలోచించుకొని ప్రజల పట్ల వాళ్ళకు నిజంగా విశ్వాసం ఉంటే, ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ ఉంటే, ప్రజల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి ఆలోచించుకొని సభలకు వచ్చి చర్చించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. తప్పేమీ లేదు, ప్రభుత్వమే అంటున్నది మీరు ఏదంటే ప్రశ్నించండి అని అడుగుతుంది. మీరు అది చేయకుండా పోయి పారిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే ఓకే వేణు గారు, ఒకసారి విజయనారా గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్గా మరి సభ నడుస్తున్న తీరు పట్ల కావచ్చు, మరి బీఆర్ఎస్ వాకౌట్ చేయడము. సో విజయనారా గారు ఏం చెప్తారు సార్? మొత్తానికి సభ 20 రోజులు నడవాలి, సంవత్సరానికి 100 రోజులు నడవాలి, ఇట్లాంటి డిమాండ్ చేసే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకని మరి రెండో రోజే ఫస్ట్ అవర్లోనే వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోవడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? చూడండి, ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశము చూసినట్లయితే ఒక అన్డెమోక్రటిక్లో నడిచినటువంటిది, అప్రజాస్వామికంగా. ఏమైంది అసలు జరిగింది? మూసీ దాని మీద జరిగినటువంటి క్వశ్చన్కు సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్తూ దాన్ని మాట్లాడడం జరిగింది. అంతకుముందు వీళ్ళు క్వశ్చన్స్ వేసినటువంటిది. మొత్తం సమాధానం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిది నెక్స్ట్ ఏమంటే క్లారిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. దానికి అవకాశం ఎవరు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి ఇవ్వాలి. అది కాకుండా ఎంఐఎంకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, అది ఫస్ట్ అన్డెమోక్రటిక్. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఎంఐఎం పార్టీకి ఇవ్వడం అనేది ఒక అన్డెమోక్రటిక్, ప్రజాస్వామికంగా. ఎందుకు నిత్యం ఇది రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నటువంటి దానికి ఇది పూర్తి విరుద్ధం. ఇది జస్ట్ లైక్ బీజేపీగా, మొత్తం బీజేపీ లాగా వివరించినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏమైంది? సరే అక్బరుద్దీన్కి ఇచ్చారు, అక్బరుద్దీన్ మాట్లాడిన తర్వాత అప్పుడైనా అపోజిషన్కి ఇవ్వాలి కదా, మేజర్ అపోజిషన్కి ఇవ్వాలి. ఇవ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్కు పోయినటువంటి సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్కి పోతే కూడా ఆ క్వశ్చన్ వేసినటువంటి వాళ్ళు ముందు వాళ్ళకి ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భంలో బీఎస్సీలో అడిగిరు, ఇవ్వలేదు. తర్వాత మళ్ళా గొడవ అవుతున్నటువంటి సందర్భం. తర్వాత చిన్నగా అప్పుడు లెజిస్లేచర్ అఫైర్ మినిస్టరు ఇట్లా సైగలు చేయడంతో ఇచ్చినటువంటి సందర్భంలో బీఎస్సీలో నిర్ణయం జరిగింది 7 రోజులు జరపాలని. అని ప్రింటైల్లో ఏమి ఇచ్చారు? ప్రింటైల్లో అసలు ఎన్ని రోజులు జరుగుతుందో ఈయనే ఇవ్వలే. బీఎస్సీలో జరిగిన నిర్ణయము ప్రింటైల్లో కాపీ సభ్యులకు ఇచ్చినటువంటి కాపీలో అవి ఏవి లేవు. 7 రోజులు లేదు, ఏది లేదు, ఎప్పుడు జరుపుతారో తెలియదు. ఎజెండా కూడా అరేగా ఉంటుందని నైట్ 2 గంటలకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎప్పుడైనా జరిగింది? నైట్ 2 గంటలకు ఎజెండా ఇస్తారా? అట్లాంటి సిచ్యువేషన్లో సభ జరుగుతున్నటువంటిది పూర్తి అన్డెమోక్రటిక్, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో జరగట్లేదు. ఒక మేజర్ అపోజిషన్కి ఇవ్వకుండా ఇంకో అపోజిషన్కి ఇచ్చి వీళ్ళు ఇస్తుంటే మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది కూడా ఏంది, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైకి ఇవ్వ అనడం కూడా అదొక అన్డెమోక్రటికే కదా. అదొక అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్య సూత్రాలు స్ఫూర్తి చెప్పడము, దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్పడము ఒకటి, కానీ వాళ్ళు పరిపాలిస్తున్న చోట అనుసరిస్తుంది ఏంది? పూర్తిగా అన్డెమోక్రటిక్, పూర్తిగా నియంతృత్వం, పూర్తిగా బుల్డోజ్ చేయడం జరుగుతున్నటువంటి సిచ్యువేషను కనిపించింది ఈరోజు శాసనసభలో. అది క్లియర్గా తేటతెల్లమైనటువంటి అంశం. ఇంకా మరొకటి ఏంది సార్, వ్యక్తుల చుట్టూ కాకుండా విధానపరంగా పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అనేది అసెంబ్లీలో ముఖ్యం. మీరు వ్యతిరేకిస్తుర్రా, సమర్థిస్తుర్రా, విధానాలలో ఏంటి అనేది చూడాల్సినటువంటి అంశం. మళ్ళీ అదే కాకుండా ఇంకేమంటున్నారు? మొన్న కొడంగల్ పోయినప్పుడు బూతులు మాట్లాడారు, శాసనసభ జరుగుతుందనంగా. నిన్న పీపీటీలో మొత్తం అదే మాట్లాడినటువంటిది. అంటే శాసనసభ కొత్త సంవత్సరంలో బూత్ సంవత్సరంగా చేయబోయారా అనేది ఒక అనుమానం వస్తున్నటువంటి అంశం. ముందే కర్టెన్ రైజర్ లాగా ఉంది కదా ఈ బూతులన్నీ కర్టెన్ రైజర్ లాగా. నిన్న వస్తే అవమానిస్తాం అనే లెవెల్లోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ. వ్యక్తులు వస్తారు, ఉంటారు, పోతారు, అదే విషయం. ఇక్కడ పార్టీల పరంగా ఒక సబ్జెక్టు మీద ఆ పార్టీ విధానం ఎట్లా చెప్పింది, అనుకూలించిందా, వ్యతిరేకించిందా అనేది కావాల్సినటువంటి ప్రజలకు కావాలి. అంటే విజయ్ గారు అసెంబ్లీ నడపాల్సిన బాధ్యత స్పీకర్. విజయ్ గారు, ఇప్పుడు అసెంబ్లీ నడిపేది పూర్తిగా స్పీకర్ అనే వ్యక్తి అక్కడ కూర్చుంటే ఒక జడ్జి స్థానంలో కూర్చున్నట్టుగా మనం భావించాల్సిందే, అంతే, దాంట్లో ఏం తేడా లేదు. అలాంటి క్రమంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం అనేది ఖచ్చితంగా ఆయన చట్టసభలో చేసే విధి విధానాలు ఆయనకు తెలుసు కనుక ఆ రకంగా నడుపుతారు. సో దాంట్లో
ఓపిక లేకుండా మీరు బయటికి పోవడము, అంతకుముందేమో శాసనసభ నడవాలని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేయడము, తర్వాత మరి ఆ మాత్రం ఉండాలి కదా, ఏది చేయాలి ఏది చేయొద్దు. మరి శాసనసభకు సంబంధించిన శాసన సభాధిపతిగా స్పీకర్ తీసుకునే దాంట్లో మరి ఆయన నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే, కానీ దాంట్లో ఎట్లా దాన్ని మనం తప్పు పడతాం చెప్పండి. అదే స్పీకర్ నిర్ణయం స్పీకర్ తీసుకుంటున్నాడు. రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీరు అన్డెమోక్రాటిక్ గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నది అదే కదా. లోక్సభలో స్పీకర్ ఎట్లా వ్యవహరిస్తున్నారు, దాన్ని కాంగ్రెస్ మొత్తం వాకౌట్ చేస్తుంది, బైకాట్ చేస్తుంది. కనీసం ఇక్కడ నిరసనకు అడిగారు. ఈ క్వశ్చన్ మీద మాకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వండి అని అడిగినటువంటి అంశం. మేము నిరసన తెలిపి వాకౌట్ చేసి పోతాము అనే అంశం అక్కడ అడిగినటువంటి అంశం. నిరసన మనం సంప్రదాయాలు చూసినా, వెనకటి నుంచి చూసినా ప్రసాద్ ఒక నిరసనకు వాకౌట్కు ఇమ్మీడియట్ గా ఇస్తారు. వాకౌట్ చేసి పోవడానికి, వాకౌట్ చేసే ముందు మళ్ళీ 2-3 మాటలు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నటువంటిది. అట్లా చెప్పేటువంటి సమయంలోనే మైకులు కట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటేనే ఇక మొత్తం వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ మనం ప్రత్యక్షంగా చూసినటువంటి అంశం. ఇక మొత్తం అది ఈరోజు జరిగినటువంటి అంశం. నిజంగా కసబుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నటువంటి అంశం ఉన్నది భారతదేశంలో. అట్లా ఉన్నది. భారతదేశంలో ఇంకోటి కూడా ఉన్నది. భారతదేశంలో మరి రెడ్ హ్యాండెడ్ గా పైసలు ఇస్తూ దొరికినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలో. మరి అంతకంటే రెడ్ హ్యాండెడ్ ఫస్ట్ టైం ఇది ఒక కొత్త కల్చర్, కొత్త ఆ పార్టీ తెలియనటువంటి విషయం. అట్లాంటి అంశము ఇది కొత్తదనమే కదా. విజయ్ గారు ప్రజాస్వామ్యం అవకాశం ఇస్తుంది. ఉన్నటువంటి పైసలు ఇస్తూ దొరికినటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు చేపట్టుకున్నారు. విజయ్ గారు 1 మినిట్ మీరు ఆగండి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వాస్తవానికి ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకం. ఎందుకంటే ఇందులోనే మూసి ప్రక్షాళనకు సంబంధించిన అంశము చర్చకు, హిల్ట్ పాలసీ మీద కావచ్చు, తర్వాత 4th సీట్ మీద కావచ్చు. సో ఇట్లాంటి ముఖ్యమైన అన్ని చర్చలు ఖచ్చితంగా మరి ప్రతిపక్ష నాయకుడిని మీరు కేసీఆర్ను ఆహ్వానించారు. సో ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత అంటే మీన్స్ కాంగ్రెస్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపక్ష నాయకుని వయసును కావచ్చు, ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక మంచి చూపించారు దాంట్లో. ఆ మర్యాద కావచ్చు, ఆ వినయం కావచ్చు, ఆ కథ రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ చూసాం. కానీ మరి ఇక పీపీటీలో మాట్లాడిన క్రమంలో మరి కొంత కేసీఆర్ మనస్తాపానికి గురే మాటలు మాట్లాడినట్టు ఒకవైపు మీడియాలో చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి ముఖ్యమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కూడా ప్రధాన ప్రతిపక్షం కంపల్సరీ మరి సభలో ఉండేలాగా కూడా మరి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, అదే క్రమంలో ఆ మాటల ధోరణి కూడా కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా, ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు మీడియా సమావేశంలో కానీ ప్రజెంటేషన్లో కానీ మాట్లాడిన సందర్భాలు వేరు. అక్కడ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పాలమూరు రంగారెడ్డి మీద కూడా కమిషన్ వేసి శిక్షించాలి, కాళేశ్వరం మీద అంటే కమిషన్ వేయాలి, వాళ్ళ ఎట్లాగో అది విచారణ జరుగుతుంది. సో ఈ విచారణ మొత్తం కూడా శిక్షించకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వేగవంతం కావాల్సిన అవసరం ఉందనేది పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో వాళ్ళు డిమాండ్ కొంత ఉన్నది. ఏదైనా జరిగేటప్పుడు ఈ విధంగా తప్పు చేసిన వాళ్ళకి ఇట్లా ఉంది భారతదేశంలో. అసెంబ్లీ లాంటి వాళ్ళకు కూడా ఇంత ఆలస్యమైంది. సో ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆయన వృద్ధి చేయడానికి అంత సమయం పట్టింది. ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు వృద్ధి చేసిన తప్పు లేదని చెప్పింది. కాబట్టి కాంటెక్స్ట్ను బట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. నేనేమంటున్నంటే ఇంకా తప్పు లేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తప్పు లేదు అని, కానీ వృద్ధి తీయాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను నేను. ఎందుకు అని అంటే ప్రజా దోపిడీ, ప్రజల పైసలు ఎవరి డబ్బు అండి ఇదంతా. ఈ డబ్బంతా ఖర్చు చేసి ఒక చుక్క నీళ్ళు ఇవ్వకుండా పాలమూరును ఎండబెట్టి పని చేసేసినాం అయిపోయింది మేమని చెప్తున్నారు. 10 లక్షలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చేసినామని. అసలు పాలమూరు ఆయకట్ట ఎంత? 13 లక్షలకు ఎకరాలకు ఇచ్చేసినాం. ఇచ్చేస్తే మొత్తం మా ప్రజలకు కలపడాలి కదా. అక్కడ నీళ్ళు ఎడంగపోతున్నాయి, కాలువలు ఎడంగపోతున్నాయి, మేమంతా ఎత్తుకోవాలి కదా నీళ్ళు ఎడంగపోతున్నాయని. మీరు చెప్తే అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఎందుకు రాపాలే ప్రకటించారు?
జూరాల్లో సో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏం ఇవన్నీ ఎక్కడ కాపాడే ప్రకటించలేదు. మీకు ఇంకా అంత తెలియనప్పుడు నేను ఏం చేస్తాను? కాపాడే ప్రకటించట నీళ్ళు ఇప్పుడు విపరీతంగా నీళ్లు పోతున్నాయి. చెరువు నుంచి తీసి వచ్చినాయి. బాయిల నుంచి ప్రకటించిన ఇంకా మాట్లాడుతున్నాం. అర్థం ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. సో నేను ఏమంటున్నా అంటే చెరువు నింతదా ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమే పెద్ద తప్పు. ఇలా కవిత గారు కూడా ఆ విషయాన్ని తప్పు పట్టారు. తన కూతురు సమాధానం చెప్పమని, వాళ్ళ పార్టీ మొత్తం కూడా వాళ్ళకి సమాధానం చెప్పమని చెప్పు. ఆమె క్షమాపణ చెప్తున్నది. ఇంత ఆలోచన లేకపోతే ఎట్లా? సో మేము ఇప్పుడు ఇంత పెద్ద మేధావులము, నదులకే నడక నేర్పినాం, నీటికే నడక నేర్పినాం అని చెప్పేవాళ్ళు, నడక నేర్పిన వాళ్లకు ప్రాజెక్టులు ఎక్కడి నుంచి చేపట్టాలనో కూడా తెలియకపోతే ఎట్లా ఇది? సో కాబట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఖర్చు చేసి దాన్ని మొత్తం ఇంటర్స్టేట్ డిస్ప్యూట్లో పెట్టి పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారు, రంగారెడ్డి ప్రజలకు అన్యాయం చేశారు, నల్లగొండ ప్రజలకు అన్యాయం చేశారు. ఇవాళన్నీ ఆ తప్పులు సరిదిద్దే పనిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ అంతా అదే పనిలో ఉన్నది. సో వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటి అంటే, హరీష్ రావు గారేమో 5 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. మేము ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, మేము మొత్తం దేశంలో 70,000 టీఎంసీలు ఉన్నాయి, మొత్తం మాకు తెలుసు అన్నారు. ఈ నీటికి నడక నేర్పిన వాళ్ళు, నదులకు వంకలు నేర్పిన వాళ్ళు, వీళ్ళకు మరి ఏమి తెలివి ఉన్నది, ఎంత ఉన్నది అనేది అర్థమైపోయింది. సామాన్యునిగా నాకు ఇంత అవగాహన ఉందండి. సామాన్యునిగా పాలమూరు బిడ్డగా నాకు కొంత అవగాహన ఉన్నది. పాలమూరు నీళ్లు ఎట్లా తీసుకోవాలి ఏంటి అనే దాని మీద. ఇప్పుడు కూడా ఆ తప్పులు సరిదిద్దేదానికి ఎంత సమయం పడుతుందో, ఎందుకు ఇంత పాలమూరు నెత్తిన ఇంత శని పెట్టిపోయారు వాళ్ళు అని ఒక బాధ కలుగుతుంది. అరే ఎందుకు ఇంత అన్యాయంగా చేసారు పాలమూరును? ఇక ముఖ్యమంత్రి గారన్నా తను ఉద్దేశించి అడిగిన ప్రశ్నకు తప్పు లేదని చెప్పింది. కానీ నేను ఒక పౌరునిగా చెప్తున్నా, ఇన్ని తప్పులు చేసి ఇన్ని కోట్లు ఖర్చు పోని కాళేశ్వరానికి మీరు నిధులన్నీ ఖర్చు పెట్టారు. దానికన్నా సరిగ్గా చేసినట్టు అది లేదు, అది చక్కదిద్దే పరిస్థితి లేదు, అది కుప్పకూలిపోయింది. తుమ్మిడియాటి నుంచి చేపట్టిన ఉన్న రీడిజైన్ పేరుతో ప్రాణహిత చేవలకు నీళ్లు అందించేదాన్ని రంగారెడ్డికి నీళ్ళు రాకుండా ఓన్లీ రంగనాయక సాగరం, మల్లన్న సాగర్ వరకు నీళ్ళు పెట్టుకుంటుంది. అందులో రంగారెడ్డి జిల్లాని తీసేస్తుంది. ఎంత అన్యాయం! ప్రాణహిత చేవల రంగారెడ్డి వరకు ఉండే. సో ఇట్లాంటివి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేదాన్ని కాలువలు తీసి మట్టి తీస్తే నీళ్ళు వస్తే ఈ మట్టిలో మాకు ఏం మిగులుతుంది? మట్టి అని పంపులు, లిఫ్టులు, ఎలక్ట్రిక్ ఖర్చులు, హైడ్రాలిక్స్ ఇవన్నీ పెడితేనే మనం పై నుంచి కిందికి వస్తే, ఇప్పుడు హైట్ నుంచి నీళ్ళు తీసుకొస్తే గ్రావిటీ ద్వారా వస్తాయి, కింది నుంచి నీళ్ళు తీసుకొస్తే పంపులు పెట్టాలి. అంటే వేణుగోపాల్ రెడ్డి గారు మీరు అన్నట్టు తుమ్మిడియాటి దగ్గర నుంచి అదే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు పూర్తి చేయట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే మరి తప్పులు చేసినాక సరిదిద్దాలంటే ఎంత సమయం పడుతుందో మనకు అర్థమవుతుంది. ఇలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు నీటి వాటా వాళ్ళు చేసుకుంటే 299 ఒప్పుకొని వచ్చాడు, 1 సంవత్సరం ఒప్పుకొని వచ్చాడు, మళ్ళీ సంవత్సరం అదే ఒప్పుకొని వచ్చాడు, మళ్ళీ సంవత్సరం అదే ఒప్పుకొని వచ్చాడు. 4వ పిలిచే వరకు ఏం చేసిండు? ఇట్లా కాదా ఊకే ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందో అప్పటి వరకు మేము ఎదురు చూస్తాం, ఊకే పిలవకండి అని చెప్పి వదిలేసి వచ్చాడు. వచ్చేసేసి ఇలా ఆ 299 గుదిబండగా మార్చాడు. అరే మీరు ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు ఒప్పుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని వాళ్ళు వాదనలు చేస్తున్నారు. సో ఇంత ఎందుకో మరి కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ గారికి ఇంత అనుభవం ఉన్నది, ఇంత ఆలోచన ఉన్నది అనుకున్నాము. సో ఇంత దారుణంగా చేశాడు అనుకోలేదు. కృష్ణా ట్రిబ్యునల్ మీద, ఓన్లీ కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు మరి ఆయనకు ఇంత పట్టింపు లేకుండా చేసిండు? వచ్చిన రాష్ట్రంలో నీళ్లు వెరీ ఇంపార్టెంట్. మనకు నీళ్ళే కదా, మన స్లోగన్ ఏంది? ఫస్ట్ నీళ్ళే. నిధులు అనేది నిధులు మన దగ్గర ఉంటాయి, ఎక్కడ పోవు. మన రాష్ట్రంలో మనం తీసుకుంటే నిధులు ఉంటాయి. అది ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ ఏం కాదు, అది నిధులు నియామకాలు ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ కాదు. వేణుగారు ఫైనల్ గా ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇంకా మనం మా గత ప్రభుత్వం గురించి మాట్లాడుకునే కంటే కృష్ణా గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందా? ఈ తెలంగాణ ప్రజలకు మరి సాగునీటి అవసరాల విషయంలో ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి ఒక కితాబ్ ఇచ్చారు,
ఆయన చదువుకున్న చదువుకు యాక్చువల్గా 4-5 సార్లు కలెక్టర్గా కూడా ఐఏఎస్ పాస్ అయ్యేవారని చెప్తున్నారు కదా. సో మరి ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు ఈ 3 ఏళ్ళలో? ఏం లేదు జాప్యం శ్రీనివాస్ గారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆయన తన సొంతంగా వాదనలు వినిపిస్తున్నాడు. ఒక మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన అంత వర్కౌట్ చేసి దాన్ని స్టడీ చేసి వెళ్ళి ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటా రావాల్సిందే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఏం చెప్పిండో మాకు సంబంధం లేదు. ఇవాళ మాకు విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం మాకు డెఫినెట్గా మా వాటా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం మా వాటా మాకు రావాల్సిందే అని చెప్పి తమ వాదన వినిపిస్తున్నారు. మా క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉన్నది, మాకు దాదాపు 66% మాకు వాటర్ రావాలి, వాళ్ళకి 29% ఏపీకి రావాలి, మిగతాదంతా మాకు రావాలని చెప్పి తమ వాదనలు వినిపిస్తున్నారు. సో ఏ ప్రకారం రావాలి, ఎట్లా రావాలనే వాదనలు కూడా ఇవాళ కొలిక్కి మన వాదన వినే పరిస్థితికి ఇలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఇదన్నా ఇన్న తర్వాతనే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదన వినిపిస్తున్నది. అక్కడ సంగమేశ్వరం ప్రాజెక్టు నేను ఎంతో అట్లో మేనేజ్ చేసి, కేసీఆర్ గారిని మేనేజ్ చేసి సంగమేశ్వరం ప్రాజెక్టు నేను ప్రారంభిస్తే దాన్ని వాళ్ళు ఇలా ఆపేసారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. నేను కేసీఆర్ గారిని ఏదో విధంగా మేనేజ్ చేసిన సంగమేశ్వరం నుంచి 4 టీఎంసీలు తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తే మీరు అలా ప్రాజెక్టును ఆపితే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఇలా ప్రభుత్వం ఇంత వర్కౌట్ చేస్తున్నది. సో ఇలా సంగమేశ్వరం ఎందుకు ప్రారంభం అవుతుందండి? ఆ రోజు అపెక్స్ సమావేశం పోకుండా టెండర్లు అయిన తర్వాత అపెక్స్ సమావేశానికి పోయింది. రైట్. సో ఈ పరిస్థితి ఉన్నది. నేను ఏమంటే దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగిన అన్యాయము ఈ గత 10 ఏళ్లలో జరిగింది. అది ఎట్లా అంటే పోతిరెడ్డిపేట ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 4 టీఎంసీలు తీసుకుపోయే కెపాసిటీ ఉంటే అది ఒకటేసారి 9 టీఎంసీలకు పెరిగింది గత 10 ఏళ్లలో. అంటే ఇది అన్యాయం కాదా? 4 నుంచి 9 అంటే 5 టీఎంసీలు ఎక్కువ పెరిగింది కదా. మళ్ళీ సంగమేశ్వర 3.35 దాదాపుగా 3.5 టీఎంసీలు సంగమేశ్వరం నుంచి ప్రారంభించారు. దాని ఇలా ప్రభుత్వం పనులు ఆపేపించింది. సో ముచ్చుమారి నుంచి 3,000 క్యూసెక్లు ఉంటే 6,000 క్యూసెక్లకు పెరిగింది. సో ఆంధ్రీనివాదం ఉంటే 3,000 నుంచి 6,000 క్యూసెక్లకు పెరిగింది. ఇదంతా గత 10 సంవత్సరాల్లో పెరిగింది. మాకు తెలియదా అండి? కృష్ణా బేసిన్లో ఉన్న వాళ్ళ కృష్ణా ఉన్న బేసిన్ ఎంత పెరిగింది? సో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గింత అన్యాయం జరిగితే 10 సంవత్సరాల్లో తెలంగాణ ఇంకా డబల్ అన్యాయం జరుగుతుంది. అయినా కళ్ళు మూసుకొని కూర్చున్న వీళ్ళంటే నీటికి నడక నేర్పిరు. ఓకే, వాగులకు వంకలు, మొత్తం నదులకు వంకలు నేర్పిన వాళ్ళకి తెలివి గిది. ఓకే, థ్యాంక్ యూ వేణు గారు. మరి మొత్తానికైతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిజంగానే మీరు చెప్పినట్టు మరి ఆంధ్రాకు కనుక నీళ్లు తరలించుకుపోవడానికి కనుక సాయం చేసిన క్రమంలో సో బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సో మరి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం విషయంలో కావచ్చు, మరి తెలంగాణ నీటి వినియోగం విషయంలో మరి న్యాయం చేసే బాధ్యతను తీసుకోవాలని మరి డిబేట్ వేదికగా కోరదాం. అదే క్రమంలో మరి డిబేట్లో పాల్గొన్న మీకు అలాగే విజయ్ నారా గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.